బులెటిన్ అప్డేట్ చూస్తే కాంగ్రెస్ ప్రొఫెసర్ కోదండరాంని ఎమ్మెల్సీగా ప్రపోజల్ పెట్టిన విషయం తెలిసిందే. గతంలో మాజీ గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీగా కోదండరాంరెడ్డిని ప్రభుత్వం సిఫార్సు చేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజు శ్రవణ్ హైకోర్టును ఆశ్రయించడంతో నిలిచిపోయింది. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ సిఫార్సు చేసిన వాటిపై కోర్టు జోక్యం చేసుకోదని హైకోర్టు తేల్చెప్పింది. కాగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో సమావేశంలో ఈ అంశంపై చర్చించి లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. రామారావుగా మరి ఈరోజు తెలంగాణ గవర్నర్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలవడం అయితే ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 రోజులుగా ఢిల్లీలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు ఆ పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఎంపీలకు దిశానిర్దేశం చేస్తూనే మరొక వైపు కూడా కేంద్రంలో ఉన్న కీలక మంత్రులను కూడా కలిశారు. అదేవిధంగా పార్టీలోని కీలక నాయకులు మల్లికార్జున ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, అలాగే రాహుల్ ప్రియాంకలతో కూడా మరి కలిశారు. ఇక ఒకవైపు పార్టీలో మిగిలిపోయిన ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కావచ్చు, అలాగే మరి రాష్ట్రంలో ఏదైతే కేబినెట్ పోస్టులకు సంబంధించిన భర్తీ అంశంపై కూడా మరి కాంగ్రెస్ అధిష్టానంతో మరి మాట్లాడినట్టు తెలుస్తుంది. అదే క్రమంలో ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో మరి రేవంత్ రెడ్డి అయితే మరి ఇక 5 రోజుల పాటు ఢిల్లీలోనే మాకా వేసి కేంద్ర మంత్రులను కలుస్తూ మరి వినతి పత్రాలు అందిస్తూ విజ్ఞప్తులు ఇస్తూ మరి వారికి శుభాకాంక్షలు చెప్తూ కూడా బిజీగా గడిపారు. ఇక 5 రోజుల తర్వాత మరి రేవంత్ రెడ్డి రావడంతోనే వరంగల్ పర్యటన పెట్టుకున్న తర్వాత నిన్న నిజామాబాదు డిఎస్ అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నారు. ఈరోజు మరి 12 గంటల ప్రాంతంలో ఇక రాజ్భవన్కు వెళ్ళారు. సిపి రాధాకృష్ణన్ గవర్నర్తో భేటీ అయ్యారు. 2 గంటల పాటు మరి అనేకమైన అంశాలపై కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే గవర్నర్తో మరి సుదీర్ఘ భేటీ జరిగినట్టు సీఎంగా రేవంత్ రెడ్డి గవర్నర్ను మరి కలిసి 2 గంటల పాటు చర్చించడం ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. కోదండరాంకు ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించిన నేపథ్యంలో మరి ఎమ్మెల్సీ కోదండరాంకు కూడా క్లియర్ అయినట్టు తెలుస్తోంది. అతనితో పాటు సత్యనారాయణ కూడా ఎమ్మెల్సీ విషయంలో మరి గవర్నరు పెండింగ్ ఫైల్ అతని దగ్గర ఉంది కనుక దాని విషయంలో కూడా ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఇక పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే దిశగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది. ఆ దిశగానే ఇప్పుడు గవర్నర్తో భేటీ జరిగినట్టు తెలుస్తుంది రామారావు.